షుగర్ ఉన్నవారు ఎగ్స్ తినొచ్చా? ఒకవేళ తింటే ఎలా తినాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. షుగర్ అనేది ఓ దీర్ఘకాలిక వ్యాధి. రాకుండానే జాగ్రత్త పడాలి. ఓసారి వచ్చిందంటే అంత సులువుగా వదిలిపెట్టదు. ఆ సమయంలో చేయగలిగిందల్లా ఒకటే, వీలైనంత వరకు షుగర్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవడం. అందుకే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్ ఉన్నవాళ్ళు షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్‌ను అవాయిడ్ చేయాలి. లైఫ్ స్టైల్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి. అయితే ఆహారం విషయంలో ఏమేం తినాలి, ఏమేం తినకూడదు అనే సందేహం అయితే చాలా మందిలో ఉంటుంది. చాలామంది కొన్ని పదార్థాలు తినేందుకు సంకోచిస్తూ ఉంటారు. తినవచ్చో లేదో, ఒకవేళ తింటే ఏమవుతుందో అని ఆలోచిస్తూ ఉంటారు. ఎగ్స్ విషయంలోనూ ఇదే విధంగా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. షుగర్ పేషెంట్స్ ఎగ్స్ తినొచ్చా లేదా అన్న డౌట్ చాలామందికి ఉండే ఉంటుంది. ఇప్పుడు దీని గురించి క్లారిటీగా తెలుసుకుందాం. డయాబెటిస్ని కంట్రోల్ చేయడం అంత సులభమైన విషయం ఏమీ కాదు. చాలా త్వరగా షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే ఖచ్చితంగా రోజు డైట్లో జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి. పొరపాటున షుగర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తిన్నారంటే వెంటనే రియాక్షన్ వచ్చేస్తుంది. పాంక్రియాస్ నుంచి విడుదలయ్యే ఇన్సులిన్ హార్మోన్ లెవెల్స్ సరిగ్గా లేకపోతే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండవు. అందుకే షుగర్లోనూ రకరకాలు ఉంటాయి. టైప్ 1, టైప్ 2 అని. రెండు రకాల డయాబెటీస్ చాలామందిని వేధిస్తుంది. తరచూ దాహంగా అనిపించడం, యూరిన్ పాస్ చేయడం, విపరీతమైన నీరసం, చూపు మందగించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో కాళ్ళు చేతులు తిమ్మిరి పట్టినట్టుగా అయిపోతాయి. షుగర్ వచ్చిందే సరే, మరి కంట్రోల్ చేయాలంటే ఎలా? డయాబెటీస్ అదుపులో ఉండాలంటే ఖచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అయితే గుడ్లు తింటే హెల్దీగా ఉంటారని అందరూ చెప్పే విషయమే. అయితే డయాబెటిస్ పేషెంట్స్ కూడా తినొచ్చా అన్న దానికి ఆరోగ్య నిపుణులు ఈ ప్రశ్నకు సమాధానం ఇలా చెప్పారు. ఎలాంటి సందేహం లేకుండా షుగర్ పేషెంట్స్ ఎగ్స్ తినొచ్చని చెప్తున్నారు. పైగా షుగర్ని కంట్రోల్ చేయడంలో ఇది చాలా బాగా పనిచేస్తుందని అంటున్నారు. కాకపోతే ఇక్కడ ఒక కండిషన్. ఎగ్స్ తినడం వల్ల షుగర్ తగ్గుతుందన్న మాట నిజమే కావచ్చు. కానీ ఎంత తింటున్నామనే దాన్ని బట్టి కూడా ఎంత ఆరోగ్యం లభిస్తుందనేది ఆధారపడి ఉంటుంది. షుగర్ పేషెంట్స్ కూడా ఎగ్స్ తినొచ్చు. కాకపోతే ఆ క్వాంటిటీ కాస్త తక్కువగా ఉండాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు వారానికి 3 రోజుల పాటు రోజుకొకటి చొప్పున తినొచ్చు. ఇందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నది నిపుణుల అభిప్రాయం. అయితే మిగతా 4 రోజుల్లో మాత్రం 2 ఎగ్స్ వైట్ తింటే సరిపోతుంది. గుడ్డు లోపల ఉండే ఎల్లో తీసేసి కేవలం పైన వైట్ మాత్రమే తినాలి. ఎల్లో ఎక్కువగా తినడం మంచిది కాదు. అయితే ఎగ్స్లో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో తోడ్పడతాయి. అయితే ఎక్స్పర్ట్స్ రికమెండ్ చేసిన విధంగా తీసుకుంటేనే ఈ ప్రయోజనాలు అందుతాయి. ఎగ్స్ ఆరోగ్యానికి మంచిదే అయినా వాటిని ఎక్కువగా తీసుకుంటే మాత్రం నష్టం తప్పదు. షుగర్ పేషెంట్స్ వారానికి 4 ఎగ్స్ అంటే లోపల ఎల్లోతో సహా తినడం మాత్రం అస్సలు మంచిది కాదు. గుడ్లలో ప్రోటీన్తో పాటు హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. కాస్త తిన్నా కడుపు నిండిపోయినట్టుగా అనిపిస్తుంది. అనారోగ్యకరమైన ఆకలిని తగ్గించడంలోనూ ఇవి సహాయపడతాయి. వీటి వల్ల షుగర్ కంట్రోల్ అవడంతో పాటు కండరాలు బలపడతాయి. విటమిన్ B12, కొలైన్ లాంటి పోషకాలు కూడా శరీరానికి సరైన విధంగా అందుతాయి. అయితే లోపల ఎల్లోతో కలిపి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం మాత్రం మంచిది కాదు. అతిగా ఎగ్స్ తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. వీటితో పాటు జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం లాంటి ఇబ్బందులు వస్తాయి. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఎగ్స్ని మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పడుతుంది. ఇప్పటికే కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళు వీటిని చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అయితే కేవలం సాధారణ సమాచారం మాత్రమే, ఎటువంటి చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్య సలహా మేరకు మీరు మీ వైద్యుడిని సంప్రదించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.